హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు రైల్వేస్ నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు జనవరి ఫిబ్రవరిలోనే ఫిల్ చేశారు చాలామంది. సో దీనికి సంబంధించి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశారు. ఓకే, సో మనం ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామినేషన్ మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓకే, సో జూన్ ఎండింగ్, ఓకే సో జూలై, ఓకే సో ఆగస్ట్, ఓకే సో ఈ విధంగా మనకు సో ఇవ్వాల్సింది. ఓకే సో ఆగస్ట్ ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ అనేది సో షిఫ్ట్స్ వైజ్ ఓకే సో ఈ విధంగా మనకి సో జూన్ జూలై ఆగస్ట్ ఈ మంత్స్లో జరగాల్సింది. ఓకే సో కానీ మనకు సో డైరెక్ట్గా ఓకే సో ఇప్పుడు ఇమీడియట్గా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ డేట్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది డెఫినెట్గా జరగదు. ఓకే సో డెఫినెట్గా ఈ ఎగ్జామినేషన్ అనేది జరగదు. ఓకే సో ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంది అని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో రీసెంట్గా ఏఎల్పి అప్లికేషన్ ఓకే సో ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చేంజ్ అయ్యాయి కాబట్టి సో ఏఎల్పి అప్లికేషన్లో మనము జోన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఎవరికైనా తెలియకోకుంటే డెఫినెట్గా అప్లై చేయండి. ఓకే సో జోన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే జోన్ చేంజ్ చేసుకోండి. ఓకే సో ఏఎల్పి నోటిఫికేషన్లో ఓకే సో మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు ఓకే సో 29th వరకు సో మనకి ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో దీని తర్వాతనే మనకు ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి సో క్లియర్ కట్గా ఐడియా వస్తాయి. ఓకే సో కానీ అప్రాక్సిమేట్గా మనకి ఎప్పుడు ఉంటుంది అనుకుంటే ఓకే సో ఆగస్ట్లో ఉండేదానికి సో మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో ఆగస్ట్లో కూడా సెకండ్ వీక్, ఓకే సో ఆగస్ట్లో కూడా సెకండ్ వీక్, ఓకే సో సెకండ్ వీక్ అని చెప్పేసానంటే ఆల్మోస్ట్ 10 days తర్వాతనే ఓకే సో ఆగస్ట్ 10th తర్వాతనే మీరు ఎగ్జాక్ట్గా తీసుకోవచ్చు. ఓకే సో ఆగస్ట్ 10th తర్వాతనే మనకు ఎగ్జామినేషన్ అనేది ఉండేదానికి హై ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే సో మీరు టెక్నీషియన్ డేట్స్ గురించి అడిగితే ఇప్పుడే మనము దీని గురించి కన్ఫర్మ్ చేయలేము. ఓకే సో కానీ ఈ ఏఎల్పికి సంబంధించిన డేట్స్ అయితే ఓకే సో ఆగస్ట్ 10th తర్వాతనే మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే సో ఆల్మోస్ట్ 35 days ఓకే సో ఈ ఎగ్జామినేషన్ 35 days జరిగేదానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే సో 35 days డైలీ మనకు షిఫ్ట్స్ వైజ్ జరుగుతుంది. సో 35 days అంటే ఇప్పుడు మీరు ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే ఓకే సో ఈరోజు జూన్, ఓకే సో జూన్ 21st, ఓకే సో నేను ఈ వీడియో చేస్తున్నది జూన్ 21st. సో జూన్ 21st నుంచి ఆగస్ట్ 10th వరకు సో మనకు ఆల్మోస్ట్ ఎన్ని డేస్ ఉందంటే ఓకే సో జూలై 21st అండ్ ఆగస్ట్ 10th. ఓకే సో ఆల్మోస్ట్ మనకు 40 days అనేది మనం తీసుకోవచ్చు. ఓకే సో 40 days, ఓకే సో 40 కాదు 50 days. ఓకే సో ఆల్మోస్ట్ 50 days అనేది మనము తీసుకోవచ్చు. ఓకే సో 50 days ఉంది. ఓకే సో లాస్ట్ 50 daysలో మనం ఏం చేయగలుగుతున్నాము. ఓకే సో ఈ 35 days అనేది ఎగ్జామినేషన్ ఓకే షిఫ్ట్ వైజ్ కండక్ట్ చేస్తారని చెప్పేసి రాశాను. ఇప్పటి నుంచి మీరు కౌంట్ చేసుకుంటే 30 days. ఓకే సో ఏం చేయగలము ఈ 50 daysలో అని చెప్పేసి అంటే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే సో ఎవరైతే CBT1 ఓన్లీ CBT1 గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే సో CBT2లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది. ఓకే సో అలానే ట్రేడ్కి సంబంధించినవి ఉన్నాయి. ఓకే సో వాటిని ఇప్పుడు స్టార్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఓకే సో కానీ ఎవరికైతే సో మనకు CBT1 కంప్లీట్ చేసిన ఫీలింగ్ ఉందో ఓకే సో డెఫినెట్గా ఒక 20 days మీరు స్పెండ్ చేయాలనుకుంటే CBT2 మీద ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో ఓకే సో వాళ్ళు డెఫినెట్గా CBT2కి సంబంధించినవి కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. ఓకే సో అలానే మన గోవిద్య యాప్లో మనము టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. ఓకే సో గోవిద్య ఓకే సో కొత్త మాక్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. ఓకే సో గోవిద్య యాప్లో ఏఎల్పి CBT1 మాక్ టెస్ట్. ఓకే సో ఏఎల్పి CBT1 మాక్ టెస్ట్స్. ఓకే సో మాక్ టెస్ట్. సో ఈ మాక్ టెస్ట్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటాయి, మనకు ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుసు. సో మీకు ఒక క్వశ్చన్ 1వ నెంబర్ క్వశ్చన్ వచ్చిందంటే ఇంకొకరికి ఆ క్వశ్చన్ 15th అయినా రావచ్చు, 20 అయినా రావచ్చు. అది క్వశ్చన్ షఫ్లింగ్ అనేది మనకు డెఫినెట్గా ఉంటుంది. ఓకే సో ఈ విధంగా మనము సో మన క్వశ్చన్ షఫ్లింగ్ ప్రొవైడ్ చేయడమే కాకుండా ఓకే సో మ్యాథ్స్కి రీజనింగ్స్కి ఓకే సో మ్యాథ్స్కి అండ్ రీజనింగ్కి ఓకే సో రీజనింగ్ రెండిటికి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్. ఓకే అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు వాటికి సంబంధించిన మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోగలరు. ఓకే సో వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మనము ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే సో వీడియో ఎక్స్ప్లెనేషన్ ఓకే సో మ్యాథ్స్కి రీజనింగ్కి. ఓకే సో ఎన్ని టెస్టులు ఉంటాయి ఈ విధంగా ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినవంటే టోటల్గా మనము 30 టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. ఓకే సో 30 టెస్ట్. ఎవరికైతే డౌట్ ఉంటే డెఫినెట్గా ఓపెన్ చేయండి, యాప్ ఓపెన్ చేయండి. దానికి సంబంధించి సో మన కోర్సు లేదా టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ ఆల్రెడీ మనం కండక్ట్ చేయడం జరిగింది. సో 25th అని చెప్పాము. ఓకే సో 25th నుంచి మనం ఫస్ట్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పాము, కానీ ముందే మనం కండక్ట్ చేసాము. ఓకే సో ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలంటే
డైలీ ఒక టెస్ట్ అనేది మనం రాయాలి. ఓకే, సో డైలీ టెస్ట్ రాయాలి, డైలీ రివిజన్ చేయాలి. ఓకే, సో డైలీ టెస్ట్ రాయాలి, డైలీ రివిజన్ చేయాలి. ఓకే, సో ఏ సబ్జెక్ట్స్ రివిజన్ చేయాలంటే డైలీ అన్ని సబ్జెక్ట్స్ రివిజన్ చేయాలి. ఓకే, సో మ్యాథ్స్ మొత్తం రివిజన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ రీజనింగ్ మొత్తం రివిజన్ చేయాలి. నెక్స్ట్ జనరల్ సైన్స్ రివిజన్ చేయాలి. ఓకే, కరెంట్ అఫైర్స్ లేదా జీకే ఉంటే వాటిని కూడా మనం రివిజన్ చేయాలి. ఓకే, సో డైలీ మార్నింగ్ టెస్ట్ రాయడము. ఓకే, దాని రోజంతా రివిజన్స్ చేసుకోవడం. ఓకే, సో ప్రాక్టీస్ చేసుకోవడం ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇదే టోటల్గా మనము 30 టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఎంత అంటే చాలా తక్కువ ప్రైస్లో మనం కండక్ట్ చేస్తున్నాము ఒక్కొక్క టెస్ట్కి. ఓకే, సో ఒక్కొక్క టెస్ట్కి సో ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. ఓకే, సో చాలా తక్కువ అమౌంట్లో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ప్రిపేర్ అవుతుంటే డెఫినెట్గా షేర్ చేయండి. ఒక్కొక్క టెస్ట్కి అన్ని కూడా కొత్తగా ప్రిపేర్ చేసిన టెస్టులు మాత్రమే. ఓకే, ప్లస్ దీంతో పాటు మనం ఏం చేస్తున్నాం, వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలానే మీకు ప్రిపరేషన్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకుంటే ఎగ్జామినేషన్ డేట్ గురించి మీరు వెయిట్ చేస్తున్నా డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. సో ఓకే, ఎగ్జామినేషన్ డేట్ అయితే నేను చెప్తున్నా కదా. ఓకే, సో ఆగస్ట్ 10 తర్వాతనే మనకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి 50 డేస్ అనేది మాత్రమే మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఓకే, సో ఏ విధంగా కష్టపడతారో డెఫినెట్గా కష్టపడాలి అందరూ కూడా. సో ఎవరైతే సిన్సియర్గా ట్రై చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కొట్టాలి. ఓకే, సో అలానే ఎవరికైతే మన యాప్ గురించి తెలియదు, ఓకే, మన యాప్లో సో టోటల్గా 45+ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ప్లస్ రైల్వేకి సంబంధించి 25+ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఇన్ని కోర్సెస్ ఏమున్నాయని చెప్పేసి అంటే టెక్నికల్ కోర్సెస్. ఓకే, సో ట్రేడ్కి సంబంధించిన కోర్సెస్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్సెస్. ఓకే, సో బేసిక్ సైన్స్, ఓకే, అంటే జనరల్ సైన్స్కి సంబంధించిన కోర్సెస్. ఓకే, సో ఫిట్టర్ ట్రేడ్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్. ఓకే, సో R&AC. ఓకే, సో హీట్ ఇంజిన్. ఓకే, సో అలానే డిఫరెంట్ అన్నిటికి సంబంధించిన ట్రేడ్స్ అన్ని కూడా మన కోర్సులో అనేది అవైలబుల్గా ఉన్నాయి మన యాప్లో కూడా. ఓకే, సో ఇవి ఎవరికైతే అవసరమో, సో ఏ కోర్స్ అయితే అవసరమో డెఫినెట్గా తీసుకుందని ట్రై చేయండి. ప్రజెంట్ అన్ని కోర్సెస్ చాలా తక్కువ ఫీజులో ఉన్నాయి. వన్స్ జూలై స్టార్ట్ అయిన తర్వాత కోర్స్ ఫీజెస్ అనేవి డెఫినెట్గా కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.